నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. చంద్రబాబులో ఫ్యాక్షనిస్టు బయటకు వస్తున్నాడా? ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక రెండో మనిషిని బయట పెడుతున్నాడా? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఒక రౌడీలా, ఒక గూండాలా ఎందుకు మాట్లాడుతున్నారు? సీఎం జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా దూరం చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఎందుకలా మాట్లాడతారు? బాబు చెబుతున్న మాటలు, జరుగుతున్న ఘటనలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. బాబు ప్రసంగాలపై రాజకీయ పండితులే మండిపడుతున్నారు. ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యం లేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు కళ్ల ముందే ఓటమి స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఏం చేసేది లేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రజాగళం సభలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది అంటూ ఆయన బరి తెగించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను ఆయన ఎటువైపు తీసుకువెళ్తున్నారని అందరూ ఆందోళన చెందుతున్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారేమోనని అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇటీవలే తాడికొండలో జరిగిన సభలో ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకుని ఏది దొరికితే అది తీసుకొచ్చి కొట్టండి అంటూ సీఎంపై దాడికి ఉసుకొలిపేలా మాట్లాడారు. ఆ తర్వాతే విజయవాడ సింగ్ నగర్ లో బస్సు యాత్ర చేస్తున్న సమయంలో జగన్ పై హత్యాయత్నం జరిగింది. ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంబోధించడం, రాయి పెట్టి కొట్టాలనడం ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరో సభలో అయితే గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఆయన సైగల ద్వారా చెప్పడం రాష్ట్ర ప్రజలు దానిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఏకంగా జగన్ను నేరుగా ఉద్దేశిస్తూ నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడడంతో చంద్రబాబుకు ఏమైంది అని రాష్ట్ర ప్రజలు అనుమానిస్తున్నారు. ఇక మరో పక్క వీటన్నిటినీ గమనిస్తున్న ఈసీ చంద్రబాబుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉండడం, బీజేపీ ప్రభుత్వం ఆయనకు సహకరిస్తుందన్న అనుమానాలు లేకపోలేదు. చంద్రబాబు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోవడం మన పొరపాటు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఆవేశంలో ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అయితే మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ ఆరోగ్యశ్రీ మీద మెంటల్ హాస్పిటల్లో చికిత్స ఇప్పిస్తామంటూ వైసీపీ నేతలు కౌంటర్లు పేలుస్తున్నారు. Please subscribe dot news.